హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, మానిటైజేషన్ అవ్వడం లేదు అనే దానికి ప్రూఫ్ అనమాట ఇది. ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మీకు టైం ఉన్నా లేకపోయినా చూడండి అంతే, ఖచ్చితంగా హెల్ప్ అయ్యే వీడియో ఇది. మరి 1.5x స్పీడ్లో పెట్టుకుంటారో 2x స్పీడ్లో పెట్టుకుంటారో మీకు మాత్రం అర్థం కావాలి వీడియో. టైం లేకపోతే స్పీడ్గా పెట్టుకుని అయినా చూడండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే చూడండి, ఊరికే టైం పాస్గా మాత్రం చూడొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను దేనికి కూడా ఇలా చెప్పను, అన్ని వీడియోస్కి ఏదన్నా నిజంగా ఇంపార్టెంట్ విషయం ఉంటేనే చెప్తాను. సో కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. మానిటైజేషన్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే వీడియో ఇది. సో నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఏంటంటే లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ షార్ట్స్లో పెట్టద్దు అని చెప్పి. కొంతమంది ఏమో వచ్చి యూట్యూబ్ గైడ్లైన్ ఎక్కడిచ్చింది చూపించండి అని చెప్పి కొంతమంది. చూశాను నేను తర్వాత, ఇది నేను ఆ యూట్యూబ్ గైడ్లైన్ రాయకముందే నాకు అర్థమైంది ఛానల్స్లో చూస్తేనే. తర్వాత చూశాను, అది కూడా నేను యాడ్ చేస్తాను స్క్రీన్ పైన, చెప్తాను మొత్తం అంతా చదివి వినిపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ప్రూఫ్ కూడా చూపిద్దామని చెప్పి 3 ఛానల్స్ తీసుకొచ్చాను. యాక్చువల్గా 7 ఛానల్స్ ఉన్నాయి నా దగ్గర, ఇట్లా వైలేషన్స్ అని వచ్చిన ఛానల్స్. మొత్తం 7 మెంబర్స్ని అడిగితే అందులో 3 ఒప్పుకున్నారు. నేనే చెప్పా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదంటే నేను చూపిను. ఇది పూర్తిగా మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే కొంతమంది అట్లా ఎక్స్పోజ్ అవ్వడం నచ్చదు కొంతమందికి. సో నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూపిస్తానని చెప్పాను, 3 ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళు కొంతమంది రిప్లై లేదు, కొంతమంది అసలు వద్దని చెప్పేశారు. సో నేను మీకు ఒక ఛానల్ చూపించినా చాలు, బట్ నేను 3 ఛానల్స్ చూపించి ఏమేమి జరిగింది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. మేబీ వీడియోలు అంతేనే అవుతుంది, అందుకే 1.5x స్పీడ్లో పెట్టుకోమని చెప్తున్నాను. సో ఏంటి అంటే ఇక్కడ మెయిన్ విషయం, లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ షార్ట్స్లో పెడితే మానిటైజేషన్ అవ్వట్లే. ఎందుకు వచ్చిందంటే ఈ అప్డేట్, అదంట సేమ్ థీమ్ కింద తీసుకుంటుందంట యూట్యూబ్. అంటే ఆల్రెడీ ఉంది లాంగ్ వీడియోలో, మళ్ళీ అదే వీడియో పెడితే జనాలకి ఇంట్రెస్ట్ ఉండదంట. అలా ఇప్పుడు మీరు ప్రతి వీడియోని తీసుకెళ్ళి షార్ట్లో పెట్టారనుకోండి, వైలేషన్సే. అసలు మీరు తలకిందులుగా తపస్సు చేసిన మానిటైజేషన్ అవ్వట్లే అలాంటి ఛానల్స్కి. ఆల్రెడీ 3 ఛానల్స్కి అయితే 3 టైమ్స్ రీఅప్లై చేసాం. అంటే ఫస్ట్ టైం 1 మంత్కి, సెకండ్ థర్డ్ టైమ్స్ 3 మంత్స్కి అప్లై చేసిన తర్వాత నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది మీకు. ఆ వైలేషన్స్ అని వచ్చే ఛానల్స్తో చాలా ప్రాబ్లంగా ఉంది. చూపిస్తాను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ముందు చెప్పాల్సినవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఛానల్స్ చూపిస్తాను, తర్వాత మీకు యూట్యూబ్ ఏం మెన్షన్ చేస్తుంది ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డులో యాడ్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ఛానల్ చూడండి, ఇది ఆవిడ పేరుతోనే పెట్టుకున్నారు. జస్ట్ 5.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 45 వీడియోస్ ఉన్నాయి. వీళ్ళు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు 100+ వీడియోస్, 200 లోపు వీడియోస్ ఉన్నట్టున్నాయి నాకు గుర్తున్నంత వరకు, లేకపోతే 200+. ఈవిడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ని షార్ట్స్లో పెట్టారనమాట. అంటే కట్లుగా చేసి, అన్నీ కాదు, ఒక వీడియోలో ఒకటే పెట్టారు అంతే. అన్నీ బీభత్సంగా ఏం పిచ్చిగా ఏం పెట్టేలా, చాలా నీట్గా ఉన్న ఛానల్ ఒక రకంగా. ఇది నేను ఖచ్చితంగా అవుతుంది, వీళ్ళ ఛానల్ వచ్చినప్పుడు నాకు అసలు ఐడియా లేదు ఈ టాపిక్ గురించి. ఇది వైలేషన్స్ అనేది అవ్వట్లేదు అనేది ఇన్ని ఛానల్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇది వేరేది, రీయూజ్డ్ కాదు, ఇది వేరే టాపిక్. అంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఏదన్నా కొత్త రూల్ తీసుకొస్తే తప్ప ఏం జరగదు ఇక్కడ. వాళ్ళు ఏదన్నా కొత్త రూల్ తీసుకొస్తేనే ఇష్యూ ఏమన్నా రిజాల్వ్ అవుతుంది. అది వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, వీడియో కూడా చేస్తాను, అందులో డౌట్ లేదు. సో అది. అండ్ చూడండి ఇక్కడ మొత్తం కుకింగ్ వీడియోస్, అన్ని ఓన్ వీడియోస్. నేను థర్డ్ టైం రీఅప్లై చేసేటప్పుడు అసలు ఒక్క షార్ట్ కూడా చూడండి, షార్ట్స్ లేవు ఇందులో, ఒక్క షార్ట్ కూడా లేకుండా డిలీట్ చేయించి అప్లై చేయించాను. రీఅప్లై వైలేషన్స్ వచ్చింది, అపీల్ వచ్చింది. సరే లక్కీగా అపీల్ వచ్చింది కదా, అపీల్ అన్నా సక్సెస్ అవుద్దేమో చూద్దామని చెప్పి 2 సార్లు వీళ్ళైతే అపీల్ చేసింది. ఒకసారి అయితే వాళ్ళ బ్రదర్కి ఎవరికి బాగోకపోతే హాస్పిటల్లో ఉంటే యాక్సిడెంట్ ఏదో అయ్యి మొత్తానికి హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు ఆ సిచ్యువేషన్లో కూడా అపీల్ చేసి పెట్టారు. అవల సెకండ్ టైం అపీల్ చేయించిన అవల. చూడండి ఏం లేదు ఇష్యూ. చూడండి అన్ని కుకింగ్ వీడియోసే, ఓన్ వీడియోస్ అన్నీ. నేను వీడియో అయితే సౌండ్ మ్యూట్ చేశాను. సో అన్ని కుకింగ్ వీడియోస్ వాళ్ళు ఓన్గా షూట్ చేసిన వీడియో, లేదా మెహందీ గోరింతాకు ఎలా తయారు చేసుకోవాలనే వీడియో, అన్ని కుకింగ్ వీడియోస్. అండ్ పూజ గురించి వీడియోస్ చేశారు. అండ్ వీళ్ళ ఛానల్లో ఎక్కువగా పాపులర్ అయిన వీడియో 2 పూజ వీడియోసే. ఈ వీడియోస్ని వాళ్ళు క్రాప్ చేసి రిపీటెడ్గా సేమ్ వీడియోని కూడా పెట్టారు. అవన్నీ క్రాప్ చేసి నీట్గా అంతా ప్రతి ఒక్క వీడియోని క్లియర్గా చూసి అప్లై చేశాను. నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను ఛానల్ చెక్కింగ్ విషయంలో మాత్రం, రీయూజ్డ్ వస్తే కనుక. సో అట్లా అన్ని ట్రిమ్లు కూడా చేసి మొత్తం అన్నీ చేస్తే అసలు చూడండి మొత్తం ఓన్ కంటెంట్.
3 టైమ్స్ పెట్టినా వైలేషన్ వాళ్ళు కనీసం పట్టించుకోవట్లా. సో నేను అందుకే సేమ్ వీడియోస్ పెట్టొద్దు అని చెప్పేది. కొంతమంది ఏమో ప్రూఫ్స్ కూడా, కొంతమంది పాపం నమ్మి కూడా వీడియోస్ డిలీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వీడియోస్ డిలీట్ చేసినందుకు మీకు మంచే జరుగుద్ది చెప్తున్నాను కదా. నేను ఏది కూడా నాకు తెలియకుండా ఊరికే ఏదో మనకు వీడియో వచ్చిందిలే అన్నట్టుగా చెప్పను. నాకు చూడండి, మా వ్యూస్ కూడా పెద్దగా ఏమి ఉండవు. ఎంత మంచి కంటెంట్ పెట్టినా వ్యూస్ ఏమి ఉండవు. నాకు అది కాదు ఇంపార్టెంట్. ఈ వీడియోస్ చూసి, ఆ వీడియో చూసి కనీసం ఒకళ్ళు వాళ్ళ ఛానల్ని సెట్ చేసుకుని వాళ్ళకి మానిటైజేషన్ అయినా నాకు హ్యాపీనే. అది. సో ఇది వీళ్ళ స్టోరీ అనమాట. సో చూడండి, ఎంత థంబ్నెయిల్స్ కూడా ఎంత చక్కగా నీట్గా ఉన్నాయి. అసలు వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. అసలు మానిటైజేషన్ ఇదొక ఛానల్. ఇంకోటి చూపిస్తాను మీకు. సో ఇది ఒక హెల్పింగ్ ఛానల్ అనమాట. వీళ్ళు ఛానల్ నేమ్ అది చేంజ్ చేసుకున్నారు ఇప్పుడు. ఈవిడికి అందరికీ హెల్ప్ చేయడం ఇష్టం అంట. అందరూ అసలు ఆ వీడియోస్ చూస్తే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఆ వీడియోస్ చూస్తే నాకైతే ఆవిడ ఛానల్ చెక్ చేసిన రోజు, అంటే ఫస్ట్ టైం ఆవిడే అప్లై చేసుకున్నారు, వైలేషన్స్ అని వచ్చిన తర్వాత వచ్చారనమాట. అయితే ఏంటి ఇంత మంచి వీడియోస్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు. అప్పుడు కూడా నాకు ఐడియా రాలే అసలు, ఒకవేళ ఇది ఇష్యూ అయ్యి ఉంటుందని. ఎందుకంటే కొత్తగా వచ్చింది అసలు. సరే తర్వాత అర్థమైంది, మ్యాటర్ అంతా అర్థమయ్యి రెండోసారి రీఅప్లై చేసే టైంకి ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించా. ఇది లాంగ్లో పెట్టిన సేమ్ క్రాప్ చేసి షార్ట్స్లో ఏవైతే పెట్టారో అవన్నీ డిలీట్ చేయించాను. రీఅప్లై చేసినా అపీల్ కూడా రావట్లేదు. అసలు ఈ ఛానల్కి అయితే అపీల్ కూడా రావట్లేదు. ఎన్నిసార్లు చేసినా అపీల్ అనే ఆప్షనే లేదు. సేమ్ ఇవి చేసిన మిస్టేక్ అయితే అదే. ఇప్పుడు కూడా ఈ ఛానల్ నేమ్ చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత వీడియోస్ కూడా మంచి వ్యూస్ చూడండి. 9 months బ్యాక్ 67K, 47K, 29K ఇవన్నీ వేరే కంటెంట్. అసలు షార్ట్స్ లేవు, 2 షార్ట్స్. ఆల్రెడీ షార్ట్ లాగా షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ అవి వాళ్ళు. ఈ వీడియోస్కి ఇట్లాగే చూడండి ఎంత మంచిగా వ్యూస్ ఉన్నాయో. ఆవిడ అడిగారు ముందు నన్ను, మొన్నే రీఅప్లై చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారంటే లేదండి అవ్వదు, వదిలేసేయండి ఆ ఛానల్ అని చెప్పా. ఎలాగ ట్రై చేయాలనిపిస్తుంది కదా. చేశారంట. నిన్న నేను మెసేజ్ పెట్టినప్పుడు చెప్పారు ఆవిడ, ఆల్రెడీ ట్రై చేశాను మేడం, అవ్వలేదు, మళ్ళీ వైలేషన్సే వచ్చింది మీరు చెప్పినట్టు అనేసి చెప్పారు. సరే మరి చూపిద్దాం అనుకుంటున్నాను, ఏమంటారంటే చూపించండి, ఇప్పుడు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కదా, వేరే వాళ్ళన్నా చేయకుండా ఉంటారు కదా, ఉపయోగపడుతుంది అంటే చాలా హ్యాపీ అని చెప్పారు. అందుకని చూపిస్తున్నాను అనమాట. చూడండి మొత్తం ఒరిజినల్ కంటెంట్, ఎక్కడ వేరే వాళ్ళ కంటెంట్ లేదు, మరెందుకు అవ్వట్లేదు. సో ఇది ఒక ఛానల్. సో ఈ ఛానల్ చూడండి, ఇది కూడా అసలు చూడండి థంబ్నెయిల్స్ ఎంత బాగున్నాయి. ఇది కూడా ఒరిజినల్ కంటెంట్. ఈవిడ చేసిన మిస్టేక్ కూడా ఏంటి అంటే, లాంగ్ వీడియోస్లో పెట్టిన వీడియోస్ని క్రాప్ చేసి షార్ట్స్లో పెట్టారు. అండ్ కొన్ని షార్ట్స్లో కూడా రిపీటెడ్ క్లిప్స్ కూడా పెట్టారనమాట. తెలియదు ఎవరికైనా. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, మన ఓన్ కంటెంటే కదా, ఏముంది మన ఓన్ వీడియోస్లో మనం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, ఇలా చాలామంది అనుకుంటారు. కానీ చూడండి మొత్తం అంతా ఒరిజినల్ కంటెంటే. మరి ఇదంతా ఓన్ వీడియోస్, చక్కగా ఎంత నీట్గా ఉంటాయో వీడియోస్ కూడా. కావాలంటే మీరు పేరు చూస్తారు కదా, ఛానల్ని ఓపెన్ చేసి కూడా చూసుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా చూడండి, 26.9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. షార్ట్స్ కూడా అన్నీ సపరేట్గా, ఇప్పుడైతే సపరేట్గా షూట్ చేసుకుని పెట్టుకుంటున్నారు. బట్ ఇదివరకు ఏంటంటే క్రాప్ చేసి పెట్టారనమాట. వాళ్ళకు కూడా ఫస్ట్ టైం వైలేషన్స్ అని వచ్చింది. 3rd టైం రీఅప్లై చేశారు, ఇంకా రిజల్ట్ రాలే. ఖచ్చితంగా వైలేషన్స్ అనేవి వస్తుంది దీనికి కూడా. సో అది మనకి మానిటైజేషన్ అయిపోతే 1 dayలో అయిపోయినట్టే. మ్యాక్సిమం బాగా లేట్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా రీయూజ్డ్ వచ్చే ఛాన్సెస్, వైలేషన్స్ అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా పెడితే ఒకవేళ లాంగ్ వీడియోస్ షార్ట్స్లో కనుక సేమ్ వీడియోస్ కనుక పెట్టుండి. ఇదంతా నేను ప్రూఫ్ చూపించడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదో ఊరికే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, ఏదో చెప్పేసి భయపెట్టేస్తున్నానని ఫీల్ అవుతూ ఉంటారు. మనం అన్నిటికీ ప్రూఫ్లు చూపించలేము. ఇప్పుడు ఇది కూడా దీనికోసం నేను టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది కాస్త. వాళ్ళని అడగడానికి, వాళ్ళ పేర్లు ఏంటో గుర్తు. ఇప్పుడు ఇన్ని చాట్స్లో నుంచి ఆ చాట్స్ అన్నీ వెతుక్కుంటూ వెళ్ళి, ఒక అమ్మాయి లక్కీగా అప్పుడు మెసేజ్ చేశారు, ఆవిడకి పెట్టేశాను. ఇంకో 2 అసలు రిప్లై అయ్యలేదులేండి, ఒకళ్ళేమో అసలు వద్దని చెప్పేశారు. వీళ్ళ పేర్లన్నీ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి వాళ్ళు అడిగి వాళ్ళు ఓకే అన్న తర్వాత వాళ్ళ ఛానల్స్ సెర్చ్ చేసుకుని అన్నీ పెట్టి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీళ్ళు చేసిన మిస్టేక్ అదే. ఆ ఛానల్స్, మీరు ఛానల్ నేమ్ మార్చండి, వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి, ఏం చేసినా సరే ఆ ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వదు. ఏదన్నా కొత్త అప్డేట్ వస్తే తప్ప. ఏదన్నా కొత్త అప్డేట్, ఇప్పుడు మనకు రీయూజ్డ్గా అపీల్ ఎట్లా వచ్చిందో అదేవిధంగా ఆ వైలేషన్స్కి ఏదన్నా వస్తే తప్ప ఏం చేయలేము. ఇంకా ఈ టాపిక్లో అయితే ఇదే లాస్ట్ వీడియో. నేను ఇంకా చేయదలుచుకోవట్లేదు ఈ వీడియోని. ఎందుకంటే చేసినా కూడా, మనం మంచి చెప్పినా కూడా నెగిటివ్గా తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్రతిదానికి ప్రూఫ్ చూపించాలంటే అవ్వదు. నేను ఏం చెప్పినా కూడా జనాలకు ఉపయోగపడాలి, వాళ్ళు ఎప్పటికీ ఇబ్బంది పడకూడదు అనేది చెప్తాను.
సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను చూపిస్తాను ఇది కూడా స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను చూడండి. మాస్ ప్రొడ్యూస్డ్ ఆర్ కంటెంట్ యూజింగ్ ద సేమ్ టెంప్లెట్ అక్రాస్ మల్టిపుల్ వీడియోస్. అంటే ఇదే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ వీడియోస్ అనేసి, కానీ ఎక్కువ వీడియోస్లో సేమ్ యూజ్ చేయకూడదు అనేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటే వీడియో నుంచి 2-3 షార్ట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఒకటే వీడియోని క్రాప్ చేసి ఒక వీడియో పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా లాంగ్ షార్ట్స్లో సేమ్ వీడియోస్ అయిపోతున్నాయి కదా, ఎక్కువ వీడియోస్ అవసరంలా, 2 వీడియోస్ సేమ్ ఉంటున్నాయి. అప్పుడు ఈ ఇష్యూ వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, యువర్ ఛానల్ షుడ్ నాట్ హ్యావ్ కంటెంట్ దట్స్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఎ టెంప్లెట్ అండ్ రిపీటెడ్ అట్ స్కేల్. అది ఈ పాయింటే వాళ్ళు కొత్తగా యాడ్ చేశారు. ఇది ఈ రీయూజ్డ్ విషయంలో కొత్తగా యాడ్ చేసిన పాయింట్ అనమాట. ఇది ఎప్పుడు యాడ్ చేశారు నేనైతే చూడలేదు. సరే ఈ వీడియో కోసం అసలు ఏమైనా యాడ్ చేశారేమో చూద్దాము అనేసి చూసిన తర్వాత వచ్చిన ఇదనమాట. సో ఇక్కడ టెంప్లెట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ ఉన్న వీడియోని మనం రిపీటెడ్గా పెట్టకూడదు. అసలు ఫస్ట్ ఏమో షార్ట్స్ మీరు ఎలా అన్నా పెట్టండి, మేము ఎలా చేసినా మానిటైజేషన్ ఇస్తున్నాం అని చెప్పింది కూడా యూట్యూబే ఫస్ట్లో. అది అలా ఉంటుందన్నమాట మన యూట్యూబ్తో. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఇది వీడియోసే కాదు, సేమ్ ఇమేజెస్తో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అండ్ వీడియోస్ కూడా ఏ వీడియోకైనా కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మీరు మల్టిపుల్ వీడియోస్లోనూ సేమ్ టెంప్లెట్ యూస్ చేయకూడదు. అంటే ఆ వీడియో అనేది సేమ్గా ఉండకూడదు అనమాట. అది షార్ట్స్లో అయినా అంతే, లాంగ్ వీడియోస్లో అయినా అంతే, ఇమేజెస్తో యూజ్ చేసే వీడియోస్ అయినా అంతే, ఓన్లీ వీడియోస్తో వీడియోస్ యూజ్ చేసినా కూడా అంతే. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన రూల్స్. సో ఇక నుంచి మానిటైజేషన్ అయిన వాళ్ళైనా కూడా చేంజ్ చేయండి పద్ధతిని. మానిటైజేషన్ ఇది పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. పెద్ద ఛానల్స్ వాళ్ళు మన ఛానల్ చూడరులేండి, వాళ్ళకి వ్యూస్ చూసుకోవడమే సరిపోద్ది. సో మన ఛానల్ అయితే చూడరు, డౌట్ లేదు అందులో. సో అలా పెడుతుంటే మాత్రం అస్సలు పెట్టొద్దు. మీకు తెలిసిన పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా చెప్పండి. వినేవాళ్ళు వింటారు, లేని వాళ్ళు లేరు. మనం చెప్పడమే మన పని, వాళ్ళు వినేలాగా మనమేం చేయలేం కదా. ఇష్యూ వస్తే వాళ్ళే సెట్ అయిపోతారు. మానిటైజేషన్ అయిన వాళ్ళైనా అవ్వని వాళ్ళైనా సరే ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి అయినా మారండి. మానిటైజేషన్ అవ్వని వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయండి, షార్ట్స్లో డిలీట్ చేయండి. ఒకవేళ మీరు అలా పెట్టుంటే కనుక డౌట్ లేకుండా డిలీట్ చేయండి. మానిటైజేషన్ అయిన వాళ్ళు అంటారు ఇప్పటి నుంచి అన్నా పెట్టకుండా ఉండండి, ఫ్యూచర్లో ఏమన్నా రాకుండా అన్న చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మానిటైజేషన్ అయిన వాళ్ళకి వైలేషన్స్ అని రావట్లే, ఇలా పెట్టే వాళ్ళకి రీయూజ్డ్ అని వస్తుంది. ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే, మనకు రీమిక్స్ అనే ఆప్షన్ ఉంది, మనం దాన్ని వదిలేసి ఇలా పెట్టుకోకూడదు కదా. వాడి ఉద్దేశం అదనమాట. అంటే లాంగ్ వీడియోలో పెట్టిన సేమ్ వీడియోని మనం కనుక షార్ట్స్లో పెట్టాలి అంటే, ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో ఉందనుకోండి, దాన్ని మనం 10 షార్ట్స్ లాగా పెట్టుకోవచ్చు రీమిక్స్ ఆప్షన్ ద్వారా. అంటే 0 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఒక వీడియో, 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఒక షార్ట్ లాగా రీమిక్స్ చేసుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు అనమాట. నేను చేసేది ఎక్కువగా రీమిక్స్ షార్ట్స్, చూడండి తెలుస్తుంది మీకు. కిందేమో రిలేటెడ్ వీడియో లింక్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది అది. సో అలా పెట్టొచ్చు మనం, అలా ఎన్ని పెట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు. బట్ ఇలా క్రాప్ చేసి మనంతట మనం పెట్టకూడదు. ఇలా పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా, ఎంసీఎన్లో ఉండే ఛానల్స్ వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు. కానీ చూసారు కదా రిజల్ట్, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇందులో అడగండి, చెప్తాను.